హాయ్ ఫ్రెండ్స్, విండోస్ కంప్యూటర్కి వైఫై ఇంటర్నెట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఈ క్లాస్ 26 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వైఫై రిసీవర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. దీన్ని వైఫై రిసీవర్ లేదా వైఫై అడాప్టర్ అంటారు. ఇది కంప్యూటర్ కి వైఫై ఇంటర్నెట్ ను కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న కంప్యూటర్ కి వైఫై రిసీవర్ ఇన్బిల్ట్ గా ఇస్తున్నారు. సో వైఫై ఇన్బిల్ట్ గా వచ్చిన కంప్యూటర్స్ కి ఈ వైఫై రిసీవర్ ని కనెక్ట్ చేయనవసరం లేదు. కాకపోతే 95% ఇప్పుడు యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ కి వైఫై రిసీవర్ అనేది ఇన్బిల్ట్ గా లేదు. సో మనం ఈ వీడియోలో వైఫై రిసీవర్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి వైఫై ఇంటర్నెట్ ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా వైఫై రిసీవర్ ని తీసుకోండి. ఈ రిసీవర్ ని CPU కి ఉండే USB పోర్ట్ కి కనెక్ట్ చేయండి. ఈ రిసీవర్ ని CPU కి కనెక్ట్ చేయగానే ఈ వైఫై రిసీవర్ ఆటోమేటిక్ గా కంప్యూటర్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు టాస్క్ బార్ లో ఉన్న ఇంటర్నెట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు వైఫై ఐకాన్ పై క్లిక్ చేయండి. వైఫై ఆన్ అవుతుంది. ఇప్పుడు వైఫై కి పక్కనున్న రైట్ యారో ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అవైలబుల్ లో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ వైఫై నెట్వర్క్ ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మీ వైఫై నెట్వర్క్ ఏదైతే ఉందో దానిపై క్లిక్ చేయండి. నేను జియో ఫైబర్ నెట్ యూజ్ చేస్తున్నాను. సో దీనిపై క్లిక్ చేశాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కనెక్ట్ పై క్లిక్ చేయండి. ఎంటర్ ది పాస్వర్డ్ అని కనిపిస్తుంది. ఇందులో మీ వైఫై నెట్వర్క్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన 4-5 సెకండ్స్ కి మీ వైఫై ఇంటర్నెట్ మీ కంప్యూటర్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా వైఫై ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ ను గానీ, సాంగ్స్ ను గానీ, కామెడీ వీడియోస్ ను గానీ, ఇన్ఫర్మేషన్ గానీ సెట్ చేసుకోవచ్చు. మీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వైఫై ను ఆఫ్ చేయాలి అనుకుంటే టాస్క్ బార్ లో ఉన్న ఇంటర్నెట్ ఐకాన్ పై క్లిక్ చేసి వైఫై ఐకాన్ పై క్లిక్ చేస్తే వైఫై ఆఫ్ అవుతుంది. ఈ విధంగా వైఫై ను ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా విండోస్ కంప్యూటర్ కి వైఫై ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో క్లాస్ 27 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.